హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు భారత్ ఆల్గో ట్రేడింగ్. ఫ్రెండ్స్, థంబ్నెయిల్ చూశారు కదా. థంబ్నెయిల్ మీద చూపెట్టినట్టు ఈ వీడియోలో మన ఆల్గో ట్రేడింగ్ ఆర్ ఆటోమేటిక్ ట్రేడింగ్ స్ట్రాటజీస్ యొక్క పెర్ఫార్మెన్స్, నిఫ్టీ మరియు బ్యాంక్ నిఫ్టీ, ఫైనాన్స్ నిఫ్టీ, మిడ్ క్యాప్ నిఫ్టీ, ఆప్షన్స్ హెడ్జింగ్ స్ట్రాటజీస్ యొక్క పెర్ఫార్మెన్స్ ఈ వీడియోలో చూడబోతున్నాం. ఫ్రెండ్స్, ఈ స్ట్రాటజీస్ వచ్చేసరికి లో రిస్క్ ఆర్ జీరో రిస్క్ స్ట్రాటజీ అని చెప్పొచ్చు. క్లియర్లీ ఆప్షన్స్ హెడ్జింగ్ స్ట్రాటజీ అని చెప్పొచ్చు. ఆల్రెడీ మనం ప్రీవియస్ వీడియోస్లో ఈ స్ట్రాటజీస్ గురించి చూసాం. హెడ్జింగ్ అంటే ఏం లేదు, స్ట్రైక్ బేస్డ్ హెడ్జింగ్ స్ట్రాటజీ, ఇంట్రాడే ట్రేడింగ్ పర్పస్. ఈ స్ట్రాటజీ ఓన్లీ ఇంట్రాడే ట్రేడింగ్ పర్పస్ స్ట్రాటజీస్. ఫ్రెండ్స్, ఆల్రెడీ మనం ప్రీవియస్ వీడియోస్లో చూసాం. ఎవరైనా మా ఛానల్ కొత్తగా చూసే వాళ్ళు ఉంటే మీరు ఒకసారి మా ఛానల్లో వీడియోస్ చూడండి. జీరో రిస్క్ ఆప్షన్స్ హెడ్జింగ్ స్ట్రాటజీ అని, ఇవి ప్యూర్లీ స్ట్రైక్ బేస్డ్ స్ట్రాటజీస్ అని చెప్పొచ్చు. సో వాటి యొక్క లైవ్ పెర్ఫార్మెన్స్ మనం ఈరోజు వీడియోలో చూద్దాం. ఫ్రెండ్స్, ఆప్షన్స్ హెడ్జింగ్ స్ట్రాటజీ నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, మిడ్ క్యాప్ నిఫ్టీ, ఫైనాన్స్ నిఫ్టీ. ఒకసారి డిప్లాయ్ పేజీకి వెళ్ళి ఒకసారి చూపెడతాను. ఫస్ట్ నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ చూద్దాం. సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ. సో నిఫ్టీ స్ట్రైక్ బేస్డ్ హెడ్జింగ్ స్ట్రాటజీ. దీని యొక్క పెర్ఫార్మెన్స్ ఒకసారి చూస్తే, సో ఇది నిన్నటి ఫ్రెండ్స్ 14 జూన్ ఒకే ఒక ఆర్డర్ తీసుకుంది 316 రూపీస్ దగ్గర 316 ప్రాఫిట్లో క్లోజ్ అయింది. సో మన హెడ్జింగ్ స్ట్రాటజీ ఏ విధంగా పెర్ఫార్మెన్స్ చేస్తుంది? నిఫ్టీలో వచ్చేసరికి మనకు చూడండి, ఒక కాల్ని ఒక పుట్ని మనకి నియర్లీ 150 రూపీస్ దగ్గర సేల్ చేస్తుంది. స్ట్రైక్ ప్రైస్ మీకు ఆల్రెడీ వీడియో స్టార్టింగ్లో చెప్పాను కదా, స్ట్రైక్ బేస్డ్ స్ట్రాటజీ, ప్యూర్లీ ఆప్షన్ స్ట్రైక్ బేస్డ్ స్ట్రాటజీ. సో ఇక్కడ మనకి 150 నియర్లీ 150 రూపీస్ దగ్గర ఒక కాల్ని ఒక పుట్ని సేల్ చేస్తుంది. అండ్ 10 రూపీస్ దగ్గర ఒక కాల్ని ఒక పుట్ని బై చేస్తుంది హెడ్జింగ్ పర్పస్. ఎందుకంటే మనకి మార్జిన్ రిక్వైర్మెంట్ కావాలి కాబట్టి, ఒక ఆప్షన్ సెల్లింగ్ చేయాలంటే, ఒక కాల్ని ఒక పుట్ని సెల్ చేయాలంటే నియర్లీ మన అకౌంట్లో 2 lakhs దాకా ఉండాలి. దాన్ని అవాయిడ్ చేయడానికి, మార్జిన్ రిక్వైర్మెంట్ అని తగ్గించుకోవడానికి మనం ఒక కాల్ని ఒక పుట్ని హెడ్జింగ్ చేస్తూ బై చేస్తున్నాం దీనికి. అందుకే మనం ఈ స్ట్రాటజీస్లో ఒక కాల్ని ఒక పుట్ని బై చేసాం, ఒక కాల్ని ఒక పుట్ని సెల్ చేసాం. ఓవరాల్గా దీని యొక్క పెర్ఫార్మెన్స్ చూస్తే ఇప్పుడు మనం డిప్లాయ్ చేసాం. సో లాస్ట్ అంటే గత వారం మరియు ఈరోజు చూస్తే 2 ఆర్డర్స్ తీసుకుంది ఫ్రెండ్స్. 14th రోజు ఇది, ఈరోజు వచ్చేసరికి ఇది 316 రూపీస్ దగ్గర క్లోజ్ అయింది. సో మనకి జీరో రిస్క్ ఆప్షన్స్ హెడ్జింగ్ స్ట్రాటజీ అని చెప్పానుగా, మనకు లో రిస్క్ను మినిమైజ్ చేస్తూ మన స్ట్రాటజీస్ ట్రేడ్ అవుతుంటాయి. సో ఓవరాల్గా ఇది నిఫ్టీలో 316 రూపీస్ దగ్గర క్లోజ్ అయింది. బ్యాంక్ నిఫ్టీలో వచ్చేసరికి ఒకసారి చూద్దాం. బ్యాంక్ నిఫ్టీలో మనకి ఈరోజు ఒకసారి టోటల్ 3 ఆర్డర్స్ తీసుకుంది ఫ్రెండ్స్. బ్యాంక్ నిఫ్టీ స్ట్రైక్ బేస్డ్ హెడ్జింగ్ స్ట్రాటజీ. సో ఫస్ట్ డే ఇది వచ్చేసరికి ఫస్ట్ మనం డిప్లాయ్ చేసిన తర్వాత 14th రోజు ఇది 14th రోజు వచ్చేసరికి 269 రూపీస్ దగ్గర క్లోజ్ అయింది. ఈరోజు చూస్తే 247 రూపీస్ దగ్గర మనకి 18 జూన్ చూడండి టైం డేట్. సో 247 రూపీస్ దగ్గర క్లోజ్ అయింది. అండ్ 2 ఆర్డర్స్ తీసుకుంది. ఇంకోటి 360 రూపీస్ చూడండి, 360 రూపీస్. ఓవరాల్గా 2 టైమ్స్ తీసుకుంది. అరౌండ్ మనకి అరౌండ్ 600 రూపీస్ లెవెల్లో మనకి క్లోజ్ అయినట్టు చూస్తున్నాం. ఇది వచ్చేసరికి బ్యాంక్ నిఫ్టీ స్ట్రైక్ బేస్డ్ ఆప్షన్ హెడ్జింగ్ స్ట్రాటజీ. ఇక్కడ కూడా ఏంది, మనం సేమ్ అదే స్ట్రాటజీ. మనం 500 దగ్గర సేమ్ నియర్లీ అక్కడ మనకి ఎగ్జాక్ట్ కాకుండా అరౌండ్ 500 రూపీస్ దగ్గర ఒక కాల్ని పుట్ని సేల్ చేస్తున్నాం. సేమ్ దానికి హెడ్జింగ్ చేస్తూ ఒక కాల్ని ఒక పుట్ని మనం బై చేస్తున్నాం 10 రూపీస్ దగ్గర. సో ఇక్కడ 3 ఆర్డర్స్ ఓవరాల్గా డిప్లాయ్ చేసిన తర్వాత 3 ఆర్డర్స్లో ఈ విధంగా, అంటే మనం రిస్క్ అనేది మినిమైజ్ చేస్తూ ట్రేడింగ్ చేస్తున్నాం. ఇవి అయిపోయినాయి. ఒక నిఫ్టీ అయిపోయింది, బ్యాంక్ నిఫ్టీ అయిపోయింది. మిడ్ క్యాప్ నిఫ్టీలో చూద్దాం. మిడ్ క్యాప్ నిఫ్టీలో వచ్చేసరికి ఈరోజు టోటల్ చూద్దాం ఫ్రెండ్స్, ఎన్ని ఆర్డర్స్ తీసుకుందాం. సో ఇది వచ్చేసరికి 3 ఆర్డర్స్ తీసుకుంది. సో 3 ఆర్డర్స్ తీసుకుంది ఫ్రెండ్స్. సో ఇది మనకి కొద్దిగా చూడండి, మీరు ఆల్రెడీ కొందరు ఫ్రెండ్స్ పేపర్ ట్రేడ్ చేస్తున్నారు. పేపర్ ట్రేడ్ చేసిన వాళ్ళకి రిజల్ట్ సేమ్ ఇదే విధంగా ఉందో లేదో ఒకసారి చూడండి. ఇది ఓవరాల్గా ఒకటి ప్రాఫిట్ సైడ్ క్లోజ్ అయితే 2
ఎస్ఎల్ హిట్ అయినట్టు. ఎస్ఎల్ హిట్ కాలేదు బట్ ఎగ్జిట్ అయింది. సో మనం లెస్సర్ దాన్ 650 అని స్టాప్ లాస్ అని పెట్టాము, అందుకే ఒక్కొక్కసారి ఇది ఇలా తీసుకుంటుంది. సో ఓవరాల్గా ఇది ఈ విధంగా ఉంది పెర్ఫార్మెన్స్. మిడ్ క్యాప్ నిఫ్టీ చూస్తే, సో మిడ్ క్యాప్ నిఫ్టీ కూడా సేమ్ నిఫ్టీ లాగానే మనకి నియర్లీ 150 రూపీస్ దగ్గర ఒక కాల్ని ఒక పుట్ సేల్ చేస్తుంది, నియర్లీ 10 రూపీస్ దగ్గర ఒక కాల్ని ఒక పుట్ని బై చేస్తుంది, హెడ్జింగ్ చేస్తుంది. సో ఇప్పుడు మిడ్ క్యాప్ నిఫ్టీ చూసాం. ఫైనాన్స్ నిఫ్టీలో వచ్చేసరికి మనకి ఎన్ని కాల్స్ తీసుకుని ఒకసారి చూద్దాం. 18th, సో 18th, సో 14th రోజు ఒక ఆర్డర్ తీసుకుంది మనకి. సెకండ్ ఆర్డర్ నుంచి అంటే మనకి అరౌండ్ 1 2 3 4 5 6 ఆర్డర్స్ తీసుకుంది. 6 ఆర్డర్స్లో మనకి 3 పాజిటివ్ క్లోజ్ అయ్యి 3 ఎస్ఎల్ హిట్ అయ్యి. కొద్దిగా ఇవి సెట్టింగ్స్ చేంజ్ చేసాం ఫ్రెండ్స్ మనకి ఫైనాన్స్ నిఫ్టీలో, ఎందుకంటే ఇది నియర్లీ మనకి అరౌండ్ 12 రూపీస్ 15 రూపీస్ దగ్గర అక్కడ తీసుకోవాలని సెట్ చేసాము. చూద్దాం ఫైనాన్స్ నిఫ్టీ కొన్ని సెట్టింగ్ చేసి ఏం చేంజ్ చేశానంటే, ఇక్కడ కాల్ ఆప్షన్ అయినా పుట్ ఆప్షన్ అయినా నియర్లీ 20 రూపీస్ దగ్గర తీసుకుంటుంది. సో దాన్ని కొద్దిగా చేంజ్ చేశాను 24, సో నియర్లీ 15 రూపీస్ దగ్గర లెస్సర్ దాన్ 15 రూపీస్ అని సెట్ చేశాను. రేపటి మార్కెట్లో చూద్దాం. సో టోటల్ 6 ఆర్డర్స్ తీసుకుంది. ఎస్ఎల్ హిట్ కాలేదు బట్ ఇది ఎగ్జిట్ అయింది లెస్సర్ దాన్ అనేసరికి. బట్ 426 ఈ ప్యూర్లీ హెడ్జింగ్ స్ట్రాటజీస్ ఫ్రెండ్స్. సో మీకు జీరో రిస్క్ అని చెప్పొచ్చు, క్లియర్లీ మనకి చాలా లో రిస్క్ హెడ్జింగ్ స్ట్రాటజీస్ అని చెప్పొచ్చు. హెడ్జింగ్ చేస్తూ మనం ఇంట్రాడే ట్రేడింగ్ పర్పస్ స్ట్రాటజీస్ ఇవన్నీ ఇంట్రాడే ట్రేడింగ్ పర్పస్ స్ట్రాటజీస్. సో మిగతా స్ట్రాటజీస్ కూడా ఉన్నాయి, నిఫ్టీ బ్రేక్అవుట్ స్ట్రాటజీ అండ్ ఆల్సో మీకు సో ఇవి వచ్చేసరికి అరౌండ్ ఇలా క్లోజ్ అయ్యాయి. బ్యాంక్ నిఫ్టీ బ్రేక్అవుట్ స్ట్రాటజీ, మిడ్ క్యాప్ నిఫ్టీ ఇవి వచ్చేసరికి బ్రేక్అవుట్ స్ట్రాటజీస్ అండ్ ఆల్సో మళ్ళీ మీకు వచ్చేసరికి ఇండికేటర్ బేస్డ్ స్ట్రాటజీస్. ఈ స్ట్రాటజీస్ ఇప్పుడు చూపెట్టిన స్ట్రాటజీస్ అని మీరు ఫ్రీగా యాడ్ చేసుకోవచ్చు. వీడియో డిస్క్రిప్షన్లో ఫ్రీ లింక్స్ ఉన్నాయి, ఒకసారి మీకు చూపెడతాను. డిస్క్రిప్షన్ ఇప్పుడు వీడియో చూస్తున్నారు కదా, డిస్క్రిప్షన్లో మీకు ఫ్రీ లింక్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. ఆ లింక్స్ ఇప్పుడు మీకు చూపెట్టిన లింక్స్ అన్నీ ఉన్నాయన్నమాట. చూపెట్టిన స్ట్రాటజీస్ లింక్స్ అన్నీ ఉన్నాయి. ఇప్పుడు మీరు ఏమేమి స్ట్రాటజీస్ చూసారో ఆ స్ట్రాటజీస్ అన్నీ మీకు వీడియో డిస్క్రిప్షన్లో ఉన్నాయి. ఒక నిమిషం ఫ్రెండ్స్. నెట్వర్క్ ఇష్యూ ఉంది. సో ఇవన్నీ హెడ్జింగ్ స్ట్రాటజీస్, ఫ్రీ స్ట్రాటజీస్ మీరు ఫ్రీగా యాడ్ చేసుకోవచ్చు. డిస్క్రిప్షన్లో ఫ్రీ లింక్స్ ప్రొవైడ్ చేశాను. ఫస్ట్ హెడ్జింగ్ స్ట్రాటజీస్ ఉంటాయి మీకు, స్ట్రైక్ బేస్డ్ హెడ్జింగ్ స్ట్రాటజీస్ అని, ఆ స్ట్రాటజీస్ తర్వాత ఇండికేటర్ బేస్డ్. సో ఇవన్నీ మియర్లీ మీరు ఫ్రీగా యాడ్ చేసుకోవచ్చు. ఇవన్నీ ట్రేట్రాన్ ఆల్గో ప్లాట్ఫామ్లో క్రియేట్ చేసిన స్ట్రాటజీస్ అని చెప్పొచ్చు. సో మీరు ఫస్ట్ ట్రేట్రాన్లో డిస్క్రిప్షన్లో లింక్ కూడా ప్రొవైడ్ చేయబడ్డది, ట్రేట్రాన్ యొక్క లింక్. ఆ లింక్ క్లిక్ చేసి ఫ్రీ అకౌంట్ ఓపెన్ చేసుకోండి. అకౌంట్ ఓపెన్ చేసుకున్న తర్వాత ఫ్రీ స్ట్రాటజీ అనేది మీరు ఈ ఫ్రీ స్ట్రాటజీస్ పేపర్ ట్రేడ్ చేయండి. పేపర్ ట్రేడింగ్ చేసిన తర్వాత ఈ స్ట్రాటజీస్ మీకంటూ నమ్మకం వస్తే మీరు రియల్ టైంలో ఇంప్లిమెంట్ చేయడానికి ట్రై చేయండి. అండ్ ఆల్సో ఫ్రెండ్స్ కింద వీడియో డిస్క్రిప్షన్లో మీకు ఫ్రీ అకౌంట్స్ లింక్స్ కూడా ప్రొవైడ్ చేయబడ్డాయి, డిమాట్ అకౌంట్ లింక్స్. సో ఎవరైనా రియల్ ట్రేడ్ చేయాలనుకుంటే, ఈ స్ట్రాటజీస్లో రియల్ ట్రేడ్ చేయాలనుకుంటే మీకు మంత్లీ 14% ఛార్జెస్ అనేది ఉంటుంది. ఆ ఛార్జెస్ ఉండొద్దంటే కింద డిస్క్రిప్షన్లో ఏదైనా డిమాట్ అకౌంట్ లింక్ క్రియేట్ చేసి వాటితో ట్రేడ్ చేస్తే మీకు ఆ ఛార్జెస్ అనేది ఉండదు. అండ్ ఆల్సో ఫ్రెండ్స్ ఈ స్ట్రాటజీస్కి, ఇప్పుడు ఈ హెడ్జింగ్ స్ట్రాటజీస్కి క్యాపిటల్ ఎంత కావాలని చాలామంది ఫ్రెండ్స్ అడుగుతున్నారు. నియర్లీ 1.5 lakhs అయితే కావాలి ఫ్రెండ్స్. ఈ హెడ్జింగ్ స్ట్రాటజీస్ మీరు రియల్ టైంలో డిప్లాయ్ చేయాలంటే మీ అకౌంట్లో 1,50,000 అకౌంట్లో ఉంటే మీరు ఈ స్ట్రాటజీస్ ట్రేడ్ చేయొచ్చు. ఓన్లీ నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ అయితే నియర్లీ 80,000 to 1 lakh ఉంటే సరిపోతుంది. ఇవన్నీ మీరు మిడ్ క్యాప్ నిఫ్టీ, ఫైనాన్స్ నిఫ్టీ కూడా కావాలంటే మాత్రం నియర్లీ మనకి అరౌండ్ 1.5 lakh రూపీస్ ఉంటే సరిపోతుంది.
సో ఇది ఫ్రెండ్స్, మళ్ళీ రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాం. తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి బెస్ట్ వీడియోస్, బెస్ట్ ఆల్గో స్ట్రాటజీస్ మీ ముందుకి ఫ్రీగా తీసుకొస్తాం. సో ఆ స్ట్రాటజీస్ మీరు మిస్ అవుతుంటే తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుతున్నాను. థ్యాంక్ యూ.